కనిపిస్తున్నటువంటి మొక్క మీ అందరికీ తెలుసు కదండి, శంఖపుష్పి లేదా అపరాజిత అండి. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ 2 కలర్స్ దొరుకుతాయండి ప్రతి ఒక్కరికి కూడా. అది వైట్ అండ్ వైలెట్. ఇది మన మిద్దె తోటలో మనం చాలా ఈజీగా పెంచుకోదగిన తీగ మొక్క అండి. ఒక్కసారి పెట్టుకున్నామంటే మన లైఫ్ అంతా కూడా ఈ చెట్టు మనకి పూలు ఇస్తూ ఉంటుంది, అలాగే పెరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే దీనికి చాలా విత్తనాలు వస్తాయి కాబట్టి ఆ విత్తనాల నుండి మళ్ళీ మనకి చెట్లను పెంచుకోవచ్చండి. సో శంఖపుష్పి గురించి చెప్పాలంటే మనకి ఇది చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క అండి. ఇది కీళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. దీని కషాయం కూడా వైలెట్ కలర్ పుష్పాలతో వచ్చినటువంటి ఆకులు చాలా మంచిది మనకి ఔషధానికి. కొన్ని ఆకులు తీసుకొని నీటిలో కాంచుకొని కషాయం లాగా మనం తాగితే కీళ్ళ నొప్పులు మనకి చాలా మటుకు తగ్గుముఖం పడతాయండి. సో వీటి విత్తనాలు కనుక మనం చూస్తే చూపిస్తానండి ఒకసారి మీకు. ఈ విధంగా వస్తాయండి మనకి. వీటి లోపల మనకి సీడ్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటాయి. సో ఈ సీడ్స్ని తీసుకొని మనము మట్టిలో వేసేస్తే మనకి చెట్లు బాగా వస్తాయండి. ఇలా డైరెక్ట్గా వేసినా కూడా అవే పగిలి వస్తాయండి, కానీ అది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి మనం ఇలాగే చీల్చి వేస్తే ఎండిపోయిన తర్వాత వేసేస్తే మనం బాగా చెట్లను పెంచుకోవచ్చండి. మనకి బాగా పూలు ఇస్తుంది. ఏమంటే మెయిన్ ఈ చెట్టు విత్తనాల నుండి వచ్చిన తర్వాత దానికి మనం ఏదో ఒక విధంగా అది అల్లుకోవడానికి ఏదో ఒకటి అరేంజ్ చేసి పెట్టాలండి మనము. ఇలా నేను ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి కడ్డీల చట్రాన్ని ఆ సైడ్ ఈ సైడ్ కట్టి పెట్టుకున్నాను. సో దీనికి ఇదంతా అల్లుకుంటుంది. ఇది ఎక్కువగా ఆకులు అన్నీ వస్తున్నప్పుడు మనం సాధ్యమైనంత వరకు ఆకులనంతా ఎక్స్ట్రా ఆకులనంతా తీసేస్తూ కొమ్మల్ని కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పూలు బాగా పూస్తాయి. ఎందుకనంటే మన కంపోస్ట్ యొక్క ఎనర్జీ పువ్వులకి ప్లస్ ఆకులకి వాడాలి అంటే కష్టమైపోతుంది. కాబట్టి మనకు అనవసరమైనటువంటి కొమ్మల్ని మరియు ఆకుల్ని మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ అంటే ప్రూనింగ్ చేస్తూ ఉంటే మనకి పువ్వులు చాలా బాగా వస్తాయండి. సన్ కూడా ఎండ కూడా దీనికి కూడా 6 to 7 అవర్స్ అవసరం అండి. ప్రతి పూల మొక్కకి 6 to 7 అవర్స్ ఎండ పడితేనే అవి సన్ నుంచి వచ్చే రేడియేషన్తో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఫుడ్ని తయారు చేసుకుంటాయి. ఆ పువ్వులు వికసించడానికి కానీ బాగా పెద్దగా కావడానికి కానీ మనకి ఎండ చాలా అవసరం అండి. సో బాగా ఎండ వచ్చే ప్లేస్లో దీన్ని కన్నా మనం పెట్టుకున్నట్టయితే అదే మొత్తం మన గార్డెన్లో బాగా వస్తుందండి. సో ఇది అపరాజిత గురించి అండి. సో దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి మన మిద్దె తోటలో చాలా చాలా ఈజీగా దీన్ని మనం పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సాయి వర్షిణి క్రియేషన్ ఛానల్ని దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.